హే హాయస్, ఇవాళ అయితే మేము ఇక్కడైతే స్టే చేస్తున్నాము. జలంధర్ దాటి అయితే వచ్చేసాము. జలంధర్ సిటీ అనేది పెట్రోల్ పంప్, హెచ్పి పెట్రోల్ పంపులో అయితే స్టే చేస్తున్నాము. మన మాస్ట్రో గాడైతే అదిగో అక్కడ ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్పాలి, సైక్లింగ్ అనేది చేయాలి. మనము మన ఆరోగ్యాన్ని కాస్త కంట్రోల్లో తెచ్చేదైతే సైక్లింగ్ తప్పకుండా చేయాలి. రోజుకు ఒక 2-3 కిలోమీటర్లైనా సైక్లింగ్ చేయాలి. మన బీపీ, షుగర్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. మన శరీరం కూడా కాస్త యాక్టివ్గా ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. చివరిసారిగా మీరు సైకిల్ ఎప్పుడు తొక్కారో కామెంట్ అయితే చేయండి. వీలైతే సైకిల్ చేద్దాం, అవేర్నెస్గా మన దేశంలోని పొల్యూషన్ని కాస్త తగ్గిద్దాం. ఇంటి దగ్గర నుంచి కాస్త దూరంలో ఉండే షాప్కి అయినా కానీ మనం వెహికల్స్లో వెళ్లకుండా సైకిల్లో అయినా నడక ద్వారా అయినా వెళ్ళి అలా పొల్యూషన్ లేకుండా కాస్త దూరమైనా స్పెండ్ చేద్దాం ఒక రోజులో అయినా కానీ. ఇక్కడ ఏ విధంగా ఉందంటే సైక్లింగ్ చూడండి మీరు ఒకసారి. ఫ్రీ ఎయిర్ అయితే ఫ్రీనే పెట్రోల్ పంపుల్లో, వేటికి? కార్లకి, బైకులకి. కాకంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలలో సైక్లింగ్ అవేర్నెస్ ఏ విధంగా ఉంది అంటే చూడండి మీరు. రైడ్ ఆన్ ఫ్రీ ఎయిర్ ఫిల్లింగ్ సర్వీస్ ఫర్ బైసికల్ అవైలబుల్ హర్. సైక్లింగ్కి ఎయిర్ ఫ్రీ. బైకులకు కూడా ఫ్రీనే, కార్లకు కూడా ఫ్రీనే. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్, డీజిల్ వేసుకుంటారు కాబట్టి. కాకంటే ఇక్కడ సైకిళ్ళకి ఎయిర్ ఫ్రీ అంటే సైకిళ్ళు వచ్చాడు ఏం చేస్తాయి? పెట్రోల్ వేసుకోవు కదా. చూడండి సైక్లింగ్ చూడండి ఏ విధంగా. అలా కాస్త దూరం కాదు, వాళ్ళు పనిచేసే పనుల దగ్గరికి అయినా కానీ, పొలాల దగ్గరికి అయినా కానీ, చిన్న చిన్న ఆఫీస్ కూలీలు వాళ్ళ ఆఫీసులకైనా కానీ సైకిల్లో వెళ్తున్నారు చాలా మందిగా. మనం మాత్రం బైకులు ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నారు. కాకంటే చిన్న చిన్న డిస్టెన్స్లకి సైకిళ్ళ పైన వెళ్తూ ఉన్నారు వీళ్ళు. మనమైతే మాత్రం ప్రతి చిన్న ఇల్లు ఇక్కడ ఉండి అంగడి అక్కడ ఉన్నా కానీ బైకుల్లో వెళ్తున్నాము. అలా కాకుండా సైకిల్ అవేర్నెస్ మన రాష్ట్రాల్లో కూడా రావాలి. మన సిటీల్లో కూడా సైక్లింగ్ కోసం ట్రాకులు వేయాలి. ఇక్కడ ఉన్నాయి, చాలా సిటీల్లో ఉన్నాయి సైక్లింగ్ ట్రాకులు. మన పెట్రోల్ పంపుల్లో ఈ విధంగా స్టిక్కర్ అతికించే రోజైతే త్వరలోనే రావాలని, ఆ మార్పు మనమే తేవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సైకిల్ తొక్కే వాడిగా చెప్తున్నాను, మీరు కూడా మీ వంతుగా సైకిల్ అనేది తొక్కుతూ ఉండండి, సైక్లింగ్ చెయ్యండి. ఆ హ్యాపీనెస్, ఆ మజానే వేరు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, చిన్ననాటి సైక్లింగ్ నేర్చుకునే అప్పటి జ్ఞాపకాలు ఎంత అద్భుతంగా ఉండుంటాయి ప్రతి ఒక్కరి జీవితం.